దాన్ని అంగీకరించింది. కోటలో తన రోజులు గడుపుతూ యువరాణి రహస్యంగా తన సోదరుల కోసం రేగుల జాకెట్లను కూడా తయారు చేస్తూనే ఉంది. కానీ ఒకరోజు యువరాజు బంధువు ఒక యువరాణి బట్టలు కుట్టడం చూసి ఆశ్చర్యపోయాడు. కాబట్టి అతను మంత్రగత్త అని భావించాడు. మహల్లో అందరికీ ఆమె మంత్రగత్త అని పుకార్లు పుట్టించాడు. ప్రారంభంలో యువరాజు పుకార్లను నమ్మలేదు, కానీ సమయం గడిచే కొద్దీ అతనికి అనుమానాస్పదంగా అనిపించింది. ఒక రాత్రి అతను కోట నుండి అడవుల్లోకి వెళ్తున్న యువరాణిని అనుసరించాడు. ఆమె అక్కడ పూసల్ని సేకరించడం చూసి ఆశ్చర్యపోయాడు. అంటే ఈ పుకారులు నిజమే అన్నమాట. అదే తను మంత్రగతి కాకపోతే ఈ ముళ్లతో ఉన్న వల్ల ఎందుకు తను సేకరిస్తోంది? తను తప్పకుండా ఒక మాయ కోసమే దీన్ని సేకరిస్తోంది.